నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అందరికీ నమస్కారం. ఈ నెల 12వ తారీఖు నాడు జరిగిన కడప జిల్లా పెరూరులో జరిగిన ఒక దళిత యువకుడిపై గజ్జల వెంకట సుబ్బారెడ్డి విచక్షణారహితంగా కులహంకారంతో ఒక దళితుడిని తన అరుగు మీద పడుకున్న విధానానికి విచ్చలవిడిగా కొట్టి కాగే మసిలే నూనె కూడా తెచ్చి తన ఒంటి మీద పోసి చాలా బాధాకరమైన విషయం చోటు చేసుకున్నది. ఈ విషయాన్ని తక్షణమే ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని గజ్జల వెంకట సుబ్బారెడ్డిని కఠినంగా శిక్షించాలని ఫోరం ఫర్ ఆర్టీఐ స్టేట్ తరఫున, అలాగే లీగల్ కమిటీ తరఫున, మహిళా కమిటీ తరఫున జాతీయ స్థాయిలో కూడా ఈ విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్న విషయం మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గజ్జల వెంకట సుబ్బారెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని కూడా, తక్షణమే కఠినంగా శిక్షించాలని కూడా ఈ సందర్భంగా మీ పరంగా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కదిరి ప్రభాకర్ రావుకి జరిగిన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని తన ఆరోగ్యరీత్యా కానీ, తన కుటుంబ బాగోగులు దిగుతూ కానీ తక్షణమే 5 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించవలసిందిగా మా ఫోరం ఫర్ ఆర్టీఐ టీం తరఫున మేము విన్నపించుకుంటున్నాం. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో జరిగిన గంజాయికి మొత్తు బానిసలుగా ఊగిపోయిన ప్రతి ఒక్క సిటీ, ఒక విజయవాడ సిటీయే తీసుకోండి, వైజాగ్ సిటీయే తీసుకోండి, మన ఆంధ్రప్రదేశ్లోనే అన్ని సిటీలు విచ్చలవిడితనంగా 10th క్లాస్ కాడ నుంచి డిగ్రీ స్టూడెంట్ దాకా ఇప్పటికి కూడా, నేటికి కూడా కాలేజీ స్టూడెంట్ ద్వారానే, కాలేజీ పిల్లల ద్వారానే గంజాయి సప్లై చేయడం అనేది జరిగింది మొన్నటిదాకా. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో భాగంగా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పకడ్బందీగా గంజాయిని పారదోలాలని మా ఫోరం ఫర్ ఆర్టీఐ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా అనేక విషయాల మీద, మహిళల మీద జరుగుతున్న అగిత్యాలు కానీ, మహిళలను విమర్శిస్తున్న చర్యలు కానీ ఇవి కూడా అరికట్టాలని ఫోరం ఫర్ ఆర్టీఐ అన్ని విధాల గవర్నమెంట్తో మమేకమయ్యి గవర్నమెంట్కి సహకరించుకుంటూ మేము చేసే ప్రతి ఒక్క పని విధానంలో కానీ, ప్రతి ఒక్క సబ్జెక్టులో, ప్రతి ఒక్క విషయంలో కానీ అన్ని విషయాలు కూడా మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కదిరి ప్రభాకర్ రావు గారికి న్యాయం చేయాలని, వెంకట సుబ్బారెడ్డిని, గజ్జల వెంకట సుబ్బారెడ్డిని కఠినంగా శిక్షించాలని ఫోరం ఫర్ ఆర్టీఐ డిమాండ్ చేస్తుంది. అందరికీ నమస్తే. జై భీమ్, జై భారత్.